ఆల్రెడీ ముళ్ళమూరులో 2 సార్లు వెళ్తే ఇక్కడ కాదు మీరు ఒంగోలు వెళ్ళి చేసుకోండి అనేటట్టుగా చెప్పారంట. ఇప్పుడు ఇందాక సిఐ గారితో మాట్లాడితే మీరు ఎక్కడున్నారు ఇంతకామె అంటే దగ్గరలోకి వచ్చారు ఒంగోలు అని చెప్పాను. ఒంగోలు దగ్గరికి రాకపోతే ముళ్ళమూరులో నేనే చెప్తాను, అక్కడ జనరేట్ చేసి మాకు ఆన్లైన్లో పంపిస్తామని చెప్పారు ఇందాక సిఐ గారు. లేదు సార్ ఆల్రెడీ ఒంగోలు దరిదాపుల్లో ఉన్నారంటే రమ్మని చెప్పమన్నారు. నేను సూర్యనారాయణ గారు ఐటీ కోర్ సిఐ గారు. మీకు లైవ్లో మాట్లాడింది పెట్టమంటారా? కాన్ఫరెన్స్ కలపమంటారా? ఓకే, లైన్లో ఉండండి. ఎవరు? ఒక్కసారి ఆగండి. ఆన్ చేసావా? సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ శ్రీనివాస్ రెడ్డి సార్. ఆమె అక్కడే ఉంది సార్. పాపం 2 లేడీస్ వచ్చారు సార్ మిమ్మల్ని కలవాలని ముళ్ళమూరు నుండి. రానివ్వట్లేదండి సార్. ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టండి సార్, వాయిస్ మేము వింటామంటే గేట్లో నేను అందుకని మీతో మాట్లాడాలని పెట్టాను సార్. ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఎస్పీ గారు అంటే డైరెక్ట్గా సార్కే చేసి పంపించామని సార్. సుబ్బారావు ఏంటి ప్రాబ్లం? సార్ డబ్బులు పోయినాయని వచ్చాను సార్. అదే ఎవరినో కలవాలంట కదా, పిజిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి కానీ నా దగ్గరికి పంపించేవారు. అదే సార్, అంటే ఈరోజు మన సార్ వాళ్ళు కలవడానికి ఇబ్బంది కుదరదా ఏదైనా అంటే సరే రేపు రమ్మంటే అది ఒకసారి పిజిఆర్ఎస్ వాళ్ళు కనుక్కో. ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు కదా, ఆవిడ అడిగితే చెప్తుంది. మేడం అదైతే మేడం కన్సల్ట్ ముళ్ళమూరు ఎస్ఐ గారిని కానీ లేకపోతే దర్శి సిఐ గారిని కానీ చెప్తాము అని వచ్చిన ఉన్నాయి వెనక్కి పంపిస్తున్నాం సార్. రేపు సోమవారం రమ్మంటాం సరే పంపించు, ఐటీ కోర్ టీం పంపించు, కంప్లైంట్ రైజ్ చేసి సార్. అలాగే సార్ మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ఎస్పీ గారిని లైవ్లో తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పి పంపించింది నేనే సార్ ఆమెకి. అయినా ఇంత దూరం పంపకూడదు సార్. అది నేను కనుక్కున్నాను సార్, 2 సార్లు వెళ్ళారంటే వాళ్ళు. అవునా? చెప్తే ఇప్పుడు నేను అడిగితే నేను చెప్తాను కదా ఎస్ఐకు, లేదంటే డిఎస్పీకి చెప్పేవాడిని. డిఎస్పీ అని కలిసిన పని అయిపోయింది. ఓకే సార్. ఐడియా ఇప్పుడు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఉంది డీజే గారు. ఓకే సార్. అదే ఫోన్ చేసినప్పుడు అంటే మీ దైనందిన జీవితంలో మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎట్లుంటుందో తెలియదు కదా. చెప్తాలే, చేపిద్దాం, పని చేపిద్దాం. ఓకే సార్. పనే కదా. అదే సార్. అది ముళ్ళమూరులోనే అయిపోద్ది అన్నారు మీరు. ఆ విషయం తెలుసుంటే ఇక్కడ దాకా ఇంట్లో కూర్చొని అయిపోద్ది. ఇంట్లో కూర్చొని చేయొచ్చు పని. ఓకే సార్. లేడీస్ కదా పాపము, భావోద్వేగానికి గురయ్యే వాళ్ళు 4 లక్షలు అనేసరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్.